హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఆల్రెడీ మనందరం న్యూస్ చూసుండాం. ఇప్పుడు హల్చల్ అయిపోతున్న న్యూస్ అని చెప్పొచ్చు. ఇది సన్నీ యాదవ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనతో షేర్ చేయడానికి మన ముందున్నటువంటి గెస్ట్ ఎవరనంటే సుబ్బు గారు, హైకోర్టు అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనతో చెప్పబోతున్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసే వాళ్ళు ఒక్కొక్కరిగా ఎలక హోల్ నుంచి బయటకు వస్తున్నట్టు వస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మనకి అరెస్ట్ అయిన అతను కూడా చూస్తున్నాం కదా, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఎందుకు అరెస్ట్ చేశారు, అంటే నిజంగానే అంత హై ఎండ్ లో ఉందా వాళ్ళ ప్రమోషన్ అనేది? అయితే మీరు చూసుకున్నట్లయితే బెట్టింగ్ అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి దాన్ని బెట్టింగ్ అని అంటారు. అలాంటి బెట్టింగ్ యాప్స్ మీరు చూసుకున్నట్లయితే ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని కోల్పోయి నేను రీసెంట్ గా ఒక కేసు చూశాను. ఏంటంటే అతను పాపం ఖత్తర్లో పనిచేశాడు. ఆ అకౌంట్ కి డబ్బులు పంపిస్తుంటాడు. ఆ అబ్బాయి ఏదో బెట్టింగ్ యాప్లకి అలవాటు అయ్యి దాదాపుగా తను 24 lakhs, దాదాపుగా 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కష్టం 24 lakhs అకౌంట్ లో ఉంటే ఈ అబ్బాయి తెలియని అబ్బాయి ఇలాంటి చిల్లరగాళ్ళు వేసే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చూసి దాంట్లో బెట్టింగ్ పెట్టి 24 lakhs పోగొట్టుకున్నాడు. అతను అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మీరు అలాగే చూసుకుంటే ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్, ఆమె అకౌంట్ లో డబ్బులు పెట్టి పిల్లలకి ఇచ్చినప్పుడు అమ్మాయి కూతురు బెట్టింగ్ యాప్లో ఈ ప్రమోషన్స్ చూసి బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి పోగొట్టారు. వీళ్ళ స్వప్రయోజనంగా కోసం, ఈ వెధవల స్వలాభం కోసం ఈ చిల్లరగాళ్ళు చేసి ఈ చిల్లర దందాలు, వీళ్ళకి ఏదో డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఇప్పుడున్నటువంటి యూత్ అంతా ఏంటంటే, ఇప్పుడు ఎవడైనా కొంచెం వైరల్ అయిందంటే వాడు ఇంటర్వ్యూ చూస్తుంటారు అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి ఈ ఫేమ్ని ఉపయోగించుకొని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటారు. ఈ వెధవలు అందులో మళ్ళీ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెడతారంటే వీళ్ళు పెట్టరు. ఎందుకంటే ఇది బెట్టింగ్ యాప్, ఇందులో డబ్బులు పెడితే రావు. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకొని వీళ్ళు అన్నం తింటుంటే వీళ్ళు ఇచ్చినటువంటి కంటెంట్ చూసి వేరే వాళ్ళ ఇంట్లో అన్నం లేకుండా పోతుంది. ఈ వెధవలు వాళ్ళ రెక్కల కష్టార్జితాన్ని వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇలాంటి వెధవలు ఎవడైతే ఇప్పుడు ఈ బైఎస్ అని గడు, ఇంకొకటి అంతకుముందు ఒక నాని అనేటోడు, ఇంకా రకరకాల వెధవలు అందరూ తయారయ్యారు యూట్యూబ్ లో ఇప్పుడు. అంటే వీళ్ళందరూ ఏంటంటే దారుణంగా బెట్టింగ్ వీళ్ళు సంపాదించుకోవటం కోసం, వీళ్ళు స్టేబుల్గా ఉండడం కోసం, వీళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఈ ఫేక్ ప్రచారాలు చేసి వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఎంతో మంది ఉద్యోగస్తులు వాళ్ళ జీవితాంతం సంపాదించుకున్నటువంటి సంపదని ఈ చిల్లర వెధవలు చేసే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల ఇప్పుడు ఈ బైఎస్ అన్ని గడు కానివ్వండి, ఇంకా రకరకాల ఎవడెవడు వెధవలు తయారయ్యారు. ఇది ఒక బిజినెస్. నిజంగా వీళ్ళు యూట్యూబర్స్ బిజినెస్ చేసేవాళ్ళ? వీళ్ళు ఈ చిల్లర బిజినెస్ చేసి ఈ చిల్లరగాళ్ళందరూ యూట్యూబ్ లో వస్తుంటే యూట్యూబ్ లో చూసే వాళ్ళందరూ ఎలా చూస్తున్నారు, ఎలా నమ్ముతున్నారు? అరే, ఒక మంచి విషయం గురించి వచ్చినప్పుడు చూడండి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ గురించి, ఇలాంటి చిల్లర వీడియోస్ గురించి, ఇలాంటి చిల్లరగాళ్ళు రకరకాలుగా చేసే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి చూసి వాళ్ళ జీవితాలలో చాలా కోల్పోతున్నారు. ఒక లేడీ టీచర్ అండి, ఆమె ఏడుస్తుంటే నిజంగా నా ఆఫీసులో ఆమె ఏడుస్తుంటే నాకు నిజంగా ఏడుపు వచ్చింది. ఆమె తన సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళ కూతురికి ఫోన్ ఉంది, దానికి అకౌంట్ కు లింక్ అయి ఉంటుంది ఆ ఫోన్ నంబర్. సో ఈ అమ్మాయి మరి ఎలా దాన్ని కంట్రోల్ చేశారో ఆ బెట్టింగ్ యాప్స్ లో ఈ డబ్బులన్నీ పంపించి ఏది బైఎస్ అన్ని ఎవడైతే ఉందో వాడు చెప్పిన బెట్టింగ్ యాప్ లాంట్లోనే పెట్టి పోగొట్టుకుంది. రీసెంట్ గా ఒక 20 days అవుతుంది. ఇంకా అదే ఖత్తర్లో పనిచేస్తున్నానని చెప్పేసి ఆ ఖత్తర్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అకౌంట్ డబ్బులన్నీ ఒక అకౌంట్ లో వేసుకుంటుంటే నెలకి 60,000 ఎంతో వచ్చి 5-7 సంవత్సరాల డబ్బులు దాచుకుంటే ఆ డబ్బులు పోయింది. ఇట్లా ఎంతో మంది మొన్న రీసెంట్ గా చూసుకున్నట్లయితే చాలా మంది సెల్ఫీ వీడియోలు తీసి మేము బెట్టింగ్ యాప్ల ద్వారా మోసపోయాం, మేము డబ్బులు కట్టలేకపోతున్నాం, మా తల్లిదండ్రులు మమ్మల్ని క్షమించండి. ఈ చిల్లరగాడి వాళ్ళు కదా వాడు చనిపోయింది. ఇప్పుడు ఈ బైఎస్ అన్ని గాని, నాని గాని, ఇంకా రకరకాల వెధవలు వీటికి ఏం సమాధానం చెప్తారు? ఇలా చనిపోతున్న వీళ్ళ కుటుంబాలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరిచ్చినటువంటి చిల్లర అడ్వర్టైజ్మెంట్ చూసి, మీరిచ్చినటువంటి ప్రమోషన్స్ చూసి ఎంతో మంది దాంట్లో బెట్టింగ్ పెడుతున్నారు. చూడండి అసలు పెట్టే వాళ్ళైనా సరే ఎలా పెడుతున్నారు. అరే ఇప్పుడు ఒకటి మీకు డబ్బులు ఇస్తుందంటే ఎలా డబ్బులు వస్తాయి? వాడికి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ రోజు డబ్బులు రావాలంటే కూలి చేయాలి, లేదంటే ఉద్యోగం చేయాలి, లేదంటే వ్యాపారం చేయాలి. అలా చేస్తే డబ్బులు వస్తాయి తప్ప బెట్టింగ్ చేస్తే డబ్బులు రావు. బెట్టింగ్ చేసి బాగుపడ్డ ఇలాంటి చిల్లర వెధవలు తప్ప ఇంకెవరు ఎక్కడ ఉండరు. దాన్ని ప్రమోషన్ చేసేవాళ్ళు బాగుపడతారు. మీరు చూసుకున్నట్లయితే తమన్నాని, రాశి ఖన్నాని కూడా మొన్న రీసెంట్ కేసు అయింది. ఒక కేసులో మీరు చూసుకో, వాళ్ళు ఒక ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటే మొన్న రీజన్ మీరు చూస్తే ట్రిబ్యునల్ కోర్టు వాళ్ళని పిలిపించింది.
మీరు ఇలాంటి అంటే ఫేక్ ప్రొడక్ట్స్ కి లేదంటే కల్తీ నాణ్యత లేని ప్రొడక్ట్స్ కి మీరు ఎలా బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు? ఎందుకు అని అంటే ఈ వెధవలు కూడా ఎవరు ఈ ప్రమోషన్ ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎవడైతే యూట్యూబర్ ఫేమస్ అయిందో వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఇన్ని డబ్బులు ఇచ్చేసి అరే బాబు మాది యాప్ ప్రమోషన్ చేయరంటారు. మరి నువ్వు బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేస్తే డబ్బులు వచ్చేటట్లయితే మరి డబ్బులు ఎందుకు పోతున్నాయి యువతలలో అకౌంట్ లక్షల లక్షలు కోట్ల కోట్లు ఎక్కడ పోతున్నాయి? కొంచెం ఈ బయస్ అన్ని అనేటోడుకో ఇంకొకడుకో ఈ చిల్లర వెదలు కాస్తేనే ఇంగిత జ్ఞానం ఉండాలి. సమాజంలో బ్రతుకుతున్నాం, మన సమాజంలో ఉంటున్నాం, మనం డబ్బుల కోసం చేసేది వేరే వాళ్ళ జీవితాల్లో ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళ జీవితాలు కోల్పోతారు. వాళ్ళ జీవితంలో మొత్తం సంపాదించుకున్నదంతా పోగొట్టుకోవడానికి మేమే కారణం అవుతున్నాం, ఎంతో మంది చచ్చిపోవడానికి మేమే కారణం అవుతున్నాను. ఈ వెధవలకి ఉండొద్దు. వీడే కాదు ఇంకా రకరకాల యూట్యూబర్ చిల్లర వెధవలందరూ కూడా ఇలాంటి ప్రమోషన్స్ చేసి ఎంతో మంది జీవితాలు పాడవడానికి వీళ్ళే కారణం. ఎంతో మంది చచ్చిపోవడానికి, ఎంతో మంది జీవితాలు నాశనం అవడానికి, ఎంతో మంది వారు ఆరుగాను సంపాదించిన సంపాదన పోవడానికి, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడడానికి, ఎంతో మంది సెల్ఫీ వీడియోలు తీసుకొని చనిపోవడానికి ఈ బయ్యస్ అన్ని యాదవులు అంటాడు ఇంకా రకరకాల వెధవలు వీళ్ళందరూ కారణం. సో దయచేసి ప్రేక్షకులందరూ కూడా చూస్తున్నటువంటి వీక్షకులందరూ కూడా బెట్టింగ్ యాప్ల్ని మీరు నమ్మకండి. మీ పిల్లల యొక్క ప్రవర్తన మీద మీరు నిఘా పెట్టండి. అదే విధంగా బెట్టింగ్ యాప్స్ అంటేనే అవి ఫ్రాడ్. అలాంటి ఫ్రాడ్స్ ని నమ్మకండి. బెట్టింగ్ అనేది చట్ట వ్యతిరేకమైంది. సో అలాంటి చట్ట వ్యతిరేకమైన దాంట్లో ఎటువంటి లాభాలు ఉండవు, నష్టాలు తప్ప. సో దయచేసి ఇలాంటి వెధవలు చెప్పే కామెంట్లు నమ్మి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్స్ చేయకండి. మీరు ఇంకా మిగతా యూట్యూబర్లకు ఇచ్చే సలహా. అదే విధంగా చూస్తున్నటువంటి యువత కూడా బెట్టింగ్ యాప్స్ ఎంతో మంది ఐటీ ఎంప్లాయీస్ పాపం వాళ్ళ జీవితంలో బెట్టింగ్లు పెట్టి చేసే ప్రమోషన్స్ కూడా అదే విధంగా ఉంటున్నాయి కాబట్టి నమ్ముతున్నారు. అదే కదండి, డబ్బులు ఎగరేయడం కావచ్చు, సాయం చేయడం ఏంటంటే వాళ్ళకి ఒకలాంటి ట్రాన్స్ లోకి తీసుకెళ్తున్నారు. స్ట్రాటజీ ఎంతో మంది ఐటీ ఎంప్లాయీస్ పాపం వాళ్ళ నెల జీతంతో బ్రతికి ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళందరూ ఇలాంటివి చూసి నమ్మి వాళ్ళ డబ్బులన్నీ వాళ్ళ కష్టార్జితం అంతా పెట్టి అరే బాబు అరే బయ్యేస్ అన్ని అలాంటి కష్టార్జితం మీద వాళ్ళ రక్త మాంసాల మీద నువ్వు సంపాదించుకొని తింటున్నావు రా వెధవ. నువ్వే కాదు మిగతా వాళ్ళందరూ కూడా. సో దయచేసి అందరూ ఆలోచించండి. బయస్ అన్ని కూడా నేను చెప్పింది ఏంటంటే ఇక మీదట ఇలాంటి తప్పులు పొరపాట్లు చేయకండి. సూర్యాపేట పోలీసుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్, వాళ్ళకి నా అభినందనలు. సిపి సజ్జనార్ గారు ఇలాంటి విషయంలో అంటే చొరవ తీసుకుని ట్వీట్ చేసినందుకు సిపి సజ్జనార్ గారికి నా కృతజ్ఞతలు. ఇలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి సమాజంలో అరాచకాలు సృష్టించి వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకుంటున్నటువంటి ఇలాంటి వెధవలకి సరైన శిక్ష పడి అసలు వీళ్ళు బయటకు రాకుండా యావజ్జీవ కారాగార శిక్ష ప్రణయ్ కేసులో కాదు ఇలాంటి వాళ్ళ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష ఇస్తే ఈ వెధవల వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు. వీళ్ళు సమాజం మీద పడి బ్రతకడానికి, వీళ్ళు సమాజం మీద పడి దోచుకోవడానికి తప్ప ఇలాంటి వెధవల వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇలాంటి వెధవలందరినీ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే ఈ వెధవలందరినీ కూడా జైల్లో జీవిత ఖైదు విధించేసేయాలి. అప్పుడు ఇంకొక డౌట్ వచ్చింది సార్, ఇందులో చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇన్వాల్వ్ అయినారు కదా, మరి వాళ్ళు బయటకు రారా? ఎందుకు రారండి? టైం ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుంది. సో ఆ టైం వచ్చినప్పుడు ఎవ్వడు కూడా ఆగడు. సో వెధవలు వీళ్ళు కూడా కొంచెం దయచేసి మీరు ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నారో దయచేసి నేను మీ అందరికీ నమస్కరించి మరి చెప్తున్నా, ఇలాంటి యాప్స్ ని ప్రమోషన్ చేయకండి. ఇది చూసి ఎంతో మంది అమాయకులు వాళ్ళ డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమేనండి, నీడు. సో అలాంటి అవసరాన్ని క్యాష్ చేసుకోవడానికి పెట్టి వాళ్ళకి సరైన స్వాంతన లేక ఏదో చిన్న చితక డబ్బులు ఎంతో మంది బంగారం తాకట్టు పెట్టి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ లో పెట్టి వాళ్ళ జీవితాలే కోల్పోయి, బంగారం కోల్పోయి, వాళ్ళ ఏమంటారు ప్రాణాలు కోల్పోయి, కుటుంబాలను కోల్పోయి, చిన్న బెన్న ఎంతో మంది ఉసురు తగ్గుతుంది. దయచేసి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయకండి. సూర్యాపేట పోలీసులందరికీ నా అభినందనలు, కృతజ్ఞతలు. సిపి సజ్జనార్ గారు ఇలాగే ముందుండి అనేక మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే యూట్యూబర్ వెధవలందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పారేస్తే ఇంకా చాలా వరకు సమాజంలో పట్టినటువంటి ఇలాంటి చీడపీడలు తీసేస్తే సమాజం చాలా వరకు అభివృద్ధి ప్రదంలో నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళ విషయాల్లో ఎలాంటి కేసులు పడే అవకాశం ఉంటుంది ఏమండి? మనీ లాండరింగ్ ఇలాంటి వాటిలలో మనం సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఇవి చాలా మంది వీళ్ళ వాళ్ళు చనిపోయారు అనుకోండి, వీళ్ళ మీద అంటే వీళ్ళు వేరే వాళ్ళు చనిపోవడానికి ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళ మీద రకరకాల కేసులు వేయడానికి అవకాశం ఉంది. అంటే ఇచ్చే కంప్లైంట్ మీద ఆధారపడి ఉంటుంది. మోస్ట్లీ వీళ్ళ మీద మనీ లాండరింగ్, 420, చీటింగ్ ఇలాంటి కేసులు రకరకాలుగా పెట్టవచ్చు. ఇరుకుపోయినట్టే ఇంక వీళ్ళ జీవితంలో బయటకు రాకూడదు ఇలాంటి వేదవులు. అలాంటి కేసే పడుతుంది అని అనుకుని మన ప్రాణాలు పోతున్నప్పుడు ఎంతో మంది ప్రాణాలు, ఎంతో మంది అమాయకులు జీవితాలు కోల్పోయారు. ఎంతో మంది అమాయకపు తల్లిదండ్రులు వాళ్ళ కష్టార్జితం కోల్పోయారు. ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది అమాయకులు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి రకరకాలుగా బ్రతుకుతున్నారు. ఎంతో మంది ఆడపిల్లల తల్లిదండ్రులకు చెప్పలేక ప్రాస్టిట్యూషన్ దిగిన వాళ్ళు కూడా ఉన్నారు.
సో కాబట్టి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని దయచేసి ప్రమోట్ చేయకండి, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడులు పెట్టకండి, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ దయచేసి నమ్మకండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.